ఇది ఒక నల్లటి చర్మం గల అమ్మాయి కథ. కాసేపట్లో పెళ్లి జరగాల్సిన ఆ పెళ్లి పందిట్లో పెళ్లి జరగకుండా మగ పెళ్లివారు వెళ్లిపోయారు. పెళ్లికి వచ్చిన అతిథులందరూ కూడా వెళ్లిపోయారు. కానీ ఈసారి పెళ్లి కట్నం కారణంగా ఆగలేదు. ఆ అమ్మాయి యొక్క నల్లటి రంగు కారణంగానే ఈ పెళ్లి ఆగిపోయింది. ఆ అమ్మాయి తండ్రి మగ పెళ్లివారి కాళ్లపై పడ్డాడు. ఈ పెళ్లిని ఆపవద్దు అని ఎంతో ప్రాధేయపడ్డాడు. ఈ రోజు వరకు ఆ అబ్బాయికి అమ్మాయి పేరు సంజన అంటే ఇష్టం. కానీ పెళ్లి సమయంలో ఆమెను చూసి అతడు షాక్ అయ్యాడు. ఎందుకంటే అతడు ఆ అమ్మాయిని ఫోటోలోనే చూశాడు ఇప్పటివరకు. ఫోటోలో ఆ అమ్మాయి ఎంతో తెల్లగా, అందంగా కనిపించింది. అతడు ఈ మధ్యే ఇక్కడికి వచ్చాడు. ఆమెతో ఫోన్లో మాట్లాడడం, ఫోటోలో చూడడం తప్ప ఆ అమ్మాయిని నేరుగా ఇప్పటివరకు చూడడం కుదరలేదు. కానీ ఈరోజు పెళ్లి పందిట్లో ఆ అమ్మాయిని చూశాక అతడు తన యొక్క ఉద్దేశాన్ని మార్చుకున్నాడు. ఆ అమ్మాయి యొక్క నల్లటి రంగు కారణంగా అతడు ఆమెను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించాడు. ఆ తండ్రి వాళ్ళ పాదాల వద్ద కూర్చొని ఎంతో ఏడ్చాడు. ఇప్పుడు ఆ ఇంట్లో ఇద్దరు వ్యక్తులు మాత్రమే ఉన్నారు. తండ్రి మరియు కుమార్తె సంజన. 6 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు సంజనకు ఆమె తల్లి చనిపోయింది. అలా సంజన మరియు ఆమె తండ్రి పెళ్లి హాల్ నుండి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత సంజన నేరుగా తన గది వైపుకి పరిగెత్తింది. తండ్రి ఎంతో తప్పించాడు. తన కూతురు ఎంతో బాధపడుతూ ఉంది అని. అలా తండ్రి తప్పిస్తూ ఉండగా సంజన 2 కప్పుల టీ పట్టుకొని నవ్వుతూ వస్తుంది. ఆమె తన పెళ్లి చీరకు బదులుగా ఇప్పుడు ఆమె ఇంట్లో వేసుకునే దుస్తులను ధరించి ఉంది. ఆమె నవ్వుతూ చాలా ప్రశాంతంగా ఉంది. ఆమెను ఈ స్థితిలో చూసి ఆమె తండ్రి ఎంతో ఆశ్చర్యపోయాడు. నిరాశకు బదులుగా ఆనందం కనిపించింది సంజనలో. ఆ తండ్రికి అసలు ఏమీ అర్థం కాలేదు. దాంతో ఆశ్చర్యంగా చూస్తున్నారు. అప్పుడు సంజన అన్నది, నాన్న, తొందరగా ఈ టీ తాగు, తర్వాత మనం వెళ్దాము. ఈ అద్దెకు తీసుకున్న ఈ కుర్చీలు, ఈ టెంట్ హౌస్ సామాను అంతా కూడా వారి వారికి ఇచ్చేయాలి కదా, లేకుంటే మనకు అద్దె అనవసరంగా పెరుగుతూనే ఉంటుంది అన్నది. అదంతా విని ఆ తండ్రికి ఒక పజిల్గా మారింది. కారణం ఏదైనా తన కూతురు సంతోషంగా ఉండడం అతనికి ఎంతో ఊరటను ఇచ్చింది. అందుకే అతడు ఏమీ అడగలేదు. కానీ అతడు తన కూతురితో ఒక మాట చెప్పాడు. సంజన, మనం మన గ్రామానికి తిరిగి వెళ్దాం. నేను ఇక్కడ ఈ నగరంలో ఉక్కిరి బిక్కిరి అవుతున్నాను అన్నాడు. సంజన అంగీకరించింది. కొన్ని రోజుల తర్వాత వారు ఆ నగరాన్ని వదిలేసి తిరిగి తమ గ్రామానికి వచ్చారు. గ్రామంలో అతడు ఒకప్పుడు మత్స్యకారునిగా చేపలు పట్టి పనిచేసేవాడు. కానీ సంజన తల్లి మరణించిన తర్వాత ఆమె జ్ఞాపకాల నుంచి తప్పించుకోవడానికి అతడు కూలీ పనికి నగరానికి వెళ్ళాడు. ఇప్పుడు అతడు తిరిగి తన పాత మార్గంలోకి తిరిగి వచ్చాడు. సంజన కూడా మునుపటిలాగానే తన తండ్రితో కలిసి చేపలు పట్టడానికి వెళ్ళడం ప్రారంభించింది. ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి. సంజనను కాదన్న ఆ అబ్బాయి తన లైఫ్లో సెట్ అయ్యాడు. ఒక తెల్లని అందమైన యువతిని పెళ్లి చేసుకున్నాడు. 2 సంవత్సరాలు గడిచాయి. ఏమైందో ఏమో తెలియదు. అతడు ఆమెతో విడాకులు తీసుకున్నాడు. ఒకరోజు అతడు ఒక నది దగ్గర స్నేహితులతో పాటు నడుస్తూ ఉన్నాడు. అయితే అనుకోకుండా నదిలో ఆ అబ్బాయి రాహుల్ యొక్క కాళ్ళు జారి అతడు నదిలో కొట్టుకొని పోయాడు. దాంతో అతడి ఫ్రెండ్స్ ఎంతో వెతికారు. కానీ అతడి జాడ వారికి అస్సలు దొరకలేదు. అయితే సంజన మరియు ఆమె తండ్రి ఆ రోజు చేపలు పడుతున్నప్పుడు ఆ వలకి అతడు చిక్కుకున్నట్లు ఆ తండ్రి కూతుర్లు చూశారు. అతడిని వెంటనే రాహుల్ని తన భుజాలపై వేసుకొని తన ఇంటికి తీసుకొచ్చాడు ఆ తండ్రి. అతడు స్పృహలో లేడు. వారి యొక్క చాలా ప్రయత్నం తర్వాత రాహుల్ స్పృహలోకి వచ్చాడు. కానీ తన ఎదురుగా ఉన్న సంజనను మరియు తన తండ్రిని చూసి అతడికి చాలా సిగ్గుగా అనిపించింది. దాంతో అతడు వెంటనే తన జ్ఞాపక శక్తిని కోల్పోయిన వాడిలాగా నటించాడు. వాళ్ళు ఎవరో అసలు అంతకుముందు తనకు అస్సలు పరిచయం లేని వారిలాగా అతడు వారి ముందు చాలా నటిస్తూ ఉన్నాడు. అప్పుడు ఆ తండ్రి కూతుర్లు అనుకున్నారు, బహుశా రాహుల్ తన గతమంతా మర్చిపోయాడు. గాయాల వలన అతడి జ్ఞాపక శక్తిని కోల్పోయి ఉండవచ్చును అని. అప్పుడు సంజన చెప్పింది, ఇతడు తన జ్ఞాపక శక్తిని మర్చిపోయాడు. పైగా గాయాలు కూడా ఉన్నాయి. కాబట్టి అతడిని కోలుకోవడానికి 2 రోజులు ఇక్కడే ఉండనివ్వండి. తర్వాత ఇతడిని మనం ఇక్కడి నుంచి పంపిద్దాము అని. అప్పుడు ఆ తండ్రి అన్నాడు, అమ్మా సంజన, ఇతడు ఎవరో నీకు తెలుసు కదా. నీ పట్ల ఎంత అన్యాయం చేశాడో తెలుసు కదా. అయినా ఇప్పుడు నువ్వు ఇలా మాట్లాడుతున్నావేంటి అన్నాడు. అప్పుడు సంజన నవ్వుతూ తన తండ్రితో చెప్పింది, అవును నాన్న, నాకు బాగా గుర్తుంది. కానీ అవి అన్నీ కూడా గడిచిపోయిన పాత విషయాలు. ఇప్పుడు కొత్త విషయం ఏమిటంటే
అతని గాయాలకు చికిత్స చేయాల్సి ఉంది. ఏది ఏమైనా ఇప్పుడు అతడు తన జ్ఞాపక శక్తిని కోల్పోయినందున, పైగా అతడు గాయాలతో ఉన్నందువలన తన గాయం నయం కావాలనే చూస్తాడు. కానీ తనకు చికిత్స చేస్తున్నది నల్లటి రంగుతో ఉన్న అమ్మాయినైనా నాతో అతనికి ఎటువంటి సమస్య ఉండదు. అతడు మన ఇంటికి వచ్చిన గాయపడిన అతిథి. కాబట్టి అతడికి పూర్తిగా నయం చేయడం మన కర్తవ్యం అంటుంది. ఆశ్చర్యంగా చూశాడు సంజన తండ్రి. తన కుమార్తె కళ్ళల్లో ఏదో అనుభూతి చెందాడు అతడు. రాహుల్ వారి యొక్క మాటల్ని ప్రతీదీ వింటూ ఉన్నాడు. వారి మాటలతో అతడు చాలా ఆశ్చర్యపోయాడు. ఆ సమయంలోనే రాహుల్ యొక్క చికిత్స ప్రారంభమయ్యింది. సంజన నిరంతరం అతడిని జాగ్రత్తగా చూసుకుంటుంది. ఆమె చూపిస్తున్న శ్రద్ధకు తనకు తెలియకుండానే రాహుల్ ఆమెను ఎంతగానో ప్రేమించడం మొదలుపెట్టేశాడు. అతడు తన గాయం కాస్త తగ్గాక స్పృహలోకి వచ్చినట్టుగా చేసి, నేను ఎవరిని, నేను ఇక్కడికి ఎలా వచ్చాను అని అడుగుతాడు. వాళ్ళు జరిగిందంతా చెబుతారు. వారిద్దరూ ఇప్పుడు మంచి ఫ్రెండ్స్ అయ్యారు. తరచుగా జోక్స్ వేసుకుంటూ ఉంటారు. అప్పుడు రాహుల్ సంజనతో అంటాడు, నీ ప్రేమను చూసి నాకు ఎప్పటికీ ఇక్కడే ఇలాగే ఉండాలి అనిపిస్తోంది అంటాడు. అప్పుడు సంజన అంటుంది, అయ్యో, నాలాంటి పేద మరియు నల్లటి అమ్మాయిని మీరు ప్రేమించడమా? అటువంటిది కలలో కూడా అస్సలు చేయకూడదు. మీకోసం ఎంతో లక్షలు ఇచ్చే అందమైన అమ్మాయిలు క్యూ లైన్లో నిలబడతారు కదా అన్నది. అప్పుడు రాహుల్ అన్నాడు, నన్ను ఎగతాళి చేస్తున్నావా సంజన అని. లేదు, నేను ఎవరినీ ఎగతాళి చేసేంత ధైర్యం మాకు అస్సలు లేదు అన్నది. అప్పుడు రాహుల్ అన్నాడు, సంజన, నీవు ఎప్పుడైనా ఎవరినైనా ప్రేమించావా అని. అప్పుడు సంజన చెప్పింది, లేదు, కానీ నేను ఎవరినైతే నా ప్రపంచం అనుకున్నానో, అభిమానించానో అతడే నన్ను తనదానిగా అంగీకరించడానికి నిరాకరించాడు అన్నది బాధగా. అప్పుడు రాహుల్ అన్నాడు, నిన్ను తిరస్కరించే తప్పు చేసిన వ్యక్తి పిచ్చివాడై ఉండాలి అని. అప్పుడు సంజన చెప్పింది, అయ్యో లేదు, అతడు చాలా తెలివైన అబ్బాయి. ఒకవేళ అతడు పిచ్చివాడైతే అతడు నన్ను ఖచ్చితంగా తనదానిగా చేసుకునేవాడు అన్నది. అప్పుడు రాహుల్ అన్నాడు, ఒకవేళ ఆ అబ్బాయి మళ్ళీ తన తప్పుని తెలుసుకొని నిన్ను తనదానిగా చేసుకోవడానికి అంగీకరిస్తే అప్పుడు నువ్వు అతడిని క్షమించి మళ్ళీ అతడిని పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. సంజన తండ్రి అవతలి గదిలో నుండి వారి సంభాషణను ఆసక్తిగా వింటూ ఉన్నాడు. సంజన రాహుల్తో చెప్పింది, ఇది అతడి తప్పు కాదు, కాబట్టి నేను అతనిని ఎటువంటి తప్పు లేకుండా ఎలా క్షమించగలను? తప్పంతా నాదే. అందంగా ఉండకపోవడం నా తప్పే కదా. అతడు నన్ను అంతకుముందు డైరెక్ట్గా చూడలేదు, కాబట్టి నన్ను ఇష్టపడలేదు. కానీ నేను మనసారా అతడిని అభిమానించాను. అలా చేయడం నా తప్పే కదా అంటుంది. అప్పుడు రాహుల్ కాస్త సంతోషంతో, అంటే నువ్వు ఆ అబ్బాయిని వివాహం చేసుకుంటావా? ఒకవేళ అతడు మళ్ళీ తిరిగి వచ్చి తనని క్షమించమని అడిగితే అంటాడు. అప్పుడు సంజన చెబుతుంది, లేదు, ఖచ్చితంగా కాదు. ఇప్పుడు నేను అతన్ని మళ్ళీ పెళ్లి చేసుకోవడం గురించి అస్సలంటే అస్సలు ఆలోచించలేకపోతున్నాను అంటుంది. అవునా, ఎందుకలాగా? ఇప్పుడు నువ్వు దేని గురించి అయోమయంలో ఉన్నావు అడిగాడు రాహుల్. సంజన కాసేపు మౌనంగా ఉండి కిటికీ వైపు చూస్తే ఉంది. బహుశా ఏదైనా చెప్పే ముందు తనని తాను నియంత్రించుకోవడానికై ప్రయత్నిస్తుంది బహుశా. ఆమె కళ్ళ వెనుక ఉన్న బాధ కరిగిపోవాలని కోరుకుంటుంది. మరియు లోపల గదిలో ఆమె తండ్రి కూడా ఆశ్చర్యపోయాడు. మరియు కారణం వినడానికి ఆసక్తిగా ఉన్నాడు. రాహుల్ సంజనని సమీపించి ఆమె చేతులను పట్టుకున్నాడు. ఆమెను తన వైపుగా తిప్పుకున్నాడు. కానీ ఆమె కనురెప్పలపై కన్నీటి వరదను చూసి అతనికి ఏమీ చెప్పడానికి అస్సలు ధైర్యం చాలలేదు. సంజన తన వేళ్లతో తన కంట్లోని కన్నీరును తుడుచుకుంటూ, ఆ రోజు మా నాన్నగారు ఆ వ్యక్తి పాదాల వద్ద తల ఉంచి నా కోసం వేడుకున్నాడు. నా గర్వం మరియు నా అహంకారమైన నా తండ్రి ఆ రోజు వాళ్ళని కాళ్ళ వేళ్ళ బ్రతిమలాడాడు. నా కోసం ఆయన గౌరవాన్ని పక్కన పెట్టి ఆ పని చేశారు. ఆ పనికి ఆ రోజు నేను ఎంతగానో ఏడ్చాను. నా వలన నా తండ్రి ఈ విధంగా బాధపడాల్సి వచ్చింది అని. వివాహ ఊరేగింపు వచ్చి అందరి అతిథుల ముందర నన్ను పెళ్లి చేసుకోను అని చెప్పి తిరిగి వెళ్ళిపోయింది. వచ్చిన అతిథులు నెమ్మదిగా వెళ్ళిపోతున్నారు. కానీ ఒక వ్యక్తి తన కుమార్తె కోసం అందరి పాదాలను పట్టుకొని ఏడుస్తూ విసిగిపోతున్నారు. అతడు ఒంటరిగా కూర్చుని తన విధి గురించి ఏడుస్తూ ఉన్నాడు. చిన్నప్పుడు నా నిస్సహాయతకు నాన్న వైపు తడికళ్ళతో కిటికీ గుండా చూస్తూనే ఉన్నాను. ఇప్పుడు చూస్తూ ఉన్నాను. ఆయనే నా సర్వస్వం. నేను అకస్మాత్తుగా నా కనురెప్పలను మూసుకొని వాటిని పూర్తిగా కడుక్కొని పెళ్లి బట్టలు తీసివేసి మరొకటి ధరించాను ఆ రోజు.
తర్వాత టీ తయారు చేసుకున్నాను. నా కన్నీళ్లను ఆపుకోవడం చాలా కష్టం. ఎందుకంటే ఆ రోజు నా జీవితం తలకిందులు అయ్యింది. కానీ నా తండ్రి కన్నీళ్లు నా గుండెల్ని చిదిమివేస్తూ ఉన్నాయి. నేను బ్రతికి ఉన్న శవంగా అయిపోయాను ఆ క్షణం. అతడిని సంతోషంగా ఉంచాలి. నా కోసం తను అంత బాధపడకూడదు. నా తండ్రి కోసం నేను ఖచ్చితంగా నవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే నా అందమైన సింహాసనానికి రాజు మా నాన్నే. మరియు నేను అతడి యొక్క యువరాణిని. ఒక వ్యక్తి నన్ను నల్లగా ఉన్నానని భావించి తిరస్కరించాడు. కానీ మా నాన్నకు నేను ఒక యువరాణిని. నేనే అతడి సర్వస్వం. నేనే అతడి పంచప్రాణాలు. నాకు 6 సంవత్సరాల వయసులో నా తల్లి మరణించినప్పుడు కూడా అతడు మళ్ళీ వివాహం చేసుకోలేదు. ఎందుకంటే వచ్చే ఆవిడ నన్ను సరిగ్గా చూసుకోదేమో అన్న భయం మరియు నాపై ప్రేమ. ఇదంతా వింటూ ఉన్న పక్క గదిలోని సంజన తండ్రి తీవ్రమైన మరియు దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు బాధతో. మొదటిసారి తన కూతురు నుండి ఆ మాటల్ని వింటున్నాడు. కూతురు తన తండ్రి కోసం నకిలీ చిరునవ్వుతో తన మనసులో కప్పుకున్న బాధ అతడిని మైనంలాగా కరిగించేసింది. ఇక ఇక్కడ సంజన ఏడుస్తూ చెబుతుంది. ప్రతి తండ్రి, తల్లి తమ సంతానం యొక్క సంతోషాన్ని వారి సంతోషంగా భావిస్తారు. తమ సంతానం యొక్క బాధను తమ తమ బాధగా భావించి అల్లకల్లోలం అవుతారు. నేను నల్లగా ఉన్నానని నా తండ్రిని తన పాదాల వద్ద నమస్కరింపచేసిన వ్యక్తిని నేను ఎలా పెళ్లి చేసుకుంటాను అని సంజన అంటుంది. ఆ మాటలు విన్న రాహుల్ కంట్లో నుంచి కన్నీళ్లు కారిపోయాయి. ఒక నల్లటి అమ్మాయి బాధను విన్నాడు. అతడు ఏమీ ఆలోచించలేకపోయాడు. కేవలం రంగు చూసి మనసు చూడలేకపోయినా తన అమాయకత్వానికి అతడు ఎంతో చింతించాడు. అంత అందమైన మనసు ఉన్న అమ్మాయిని బాహ్య రూపం అందంగా లేదు అని ఎంతగా బాధ పెట్టాడు. అదంతా విని తనపై తనకే చాలా కోపం వచ్చేసింది. సంజనపై ఇప్పుడు ఇంకా ప్రేమ ఎక్కువగా అయిపోయింది అతడికి. దాంతో సంజనకు నమస్కారం చేసి, నేను నిన్ను ఒక్కసారి కౌగిలించుకోవచ్చా అని అడిగాడు. ఆమె దానికి ఏదైనా సమాధానం చెప్పేలోపే అతడు ఆమెను కౌగిలించుకుని, దేవుడు నాకు ఒక నల్లటి రంగుగల మంచి మనసున్న అమ్మాయిని ఇవ్వాలి అని కోరుకుంటున్నాను. ఆ అమ్మాయి నువ్వే కావాలి అని నేను ఆ దేవుడికి ప్రార్థిస్తున్నాను అని చెప్పి సంజనను అదే స్థితిలో వదిలేసి అతడు వెంటనే సంజన తండ్రి ఉన్న గదికి వస్తాడు. అక్కడ సంజన తండ్రి ఉన్నాడు. రాహుల్ సంజన తండ్రి యొక్క పాదాలపై పడి క్షమాపణలు కోరుతాడు. నన్ను క్షమించండి అంకుల్. నా జ్ఞాపక శక్తి ఎటూ పోలేదు. నాకు జ్ఞాపక శక్తి పూర్తిగా బాగుంది. కానీ మీరు ఈ విషయాన్ని సంజనకు చెప్పకూడదు. లేకుంటే ఈ నేరం నేను మొదట చేసిన నేరం కంటే చాలా పెద్దదిగా ఉంటుంది. నేను తిరస్కరించినప్పుడు నాకు నిజమైన జ్ఞాపక శక్తి పోయింది. నా అమాయకత్వానికి, నేను చేసిన పొరపాటుకి ఎటువంటి వివరణను ఇప్పుడు ఇవ్వలేను. అవును, నేను ఒక నేరం చేశాను. దానికి నన్ను మీరు క్షమించాలి, శిక్షించాలి అంటూ పాదాలపై పడి ఏడుస్తూ ఉంటాడు. అంకుల్, నాకు మీ అమ్మాయి అంటే చాలా ఇష్టం. నాకు మీ యువరాణి అయిన సంజనను నాకు భార్యగా పంపిస్తారా? నా నేరాలకు శిక్షగా సంజనను ఇవ్వండి. నాకు మీ యువరాణి కావాలి. నా నేరాలు విచారించబడిన రోజు కోసం నేను వేచి ఉంటాను. ఆ రోజు న్యాయమూర్తి సంజన మరియు న్యాయవాది కూడా సంజనే. ఆమె నన్ను శిక్షించినా లేదా విడుదల చేసినా నేను ఆమెకు మాత్రమే చెందినవాడిని అంకుల్. దయచేసి ఇప్పుడు నన్ను ఇక్కడి నుంచి వెళ్ళడానికి అనుమతి ఇవ్వండి. నేను ఇంకా ఒక్కరోజు కూడా ఇక్కడ ఉంటే నేనిక్కడ జీవించలేను అని అంటాడు. అలా చెప్పి రాహుల్ ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సంజనకు దోషిగా మారతాడు. అతడు పెళ్లి రోజు రెడీ అయిన పెళ్లికొడుకులాగా ముస్తాబై చేతిలో ఫ్లవర్ బొకేలు పట్టుకొని మళ్ళీ వస్తాడు సంజన వద్దకు. సంజనకు తనకు జ్ఞాపక శక్తి అస్సలు పోలేదు అని, తను ఇన్నాళ్ళు జ్ఞాపక శక్తి పోయినవాడిలాగా నటించాను అని, అందుకు తనని క్షమించమని వేడుకుంటూ ఉంటాడు. సంజన అదంతా విని షాక్ అవుతుంది. అతడి నుంచి దూరంగా ఉంటుంది. సంజన, నేను నిజంగా నిన్ను ప్రేమిస్తున్నాను. నా మనస్ఫూర్తిగా నేను చేసిన తప్పుకి నువ్వు ఎటువంటి శిక్షను విధించినా దయచేసి నన్ను క్షమించు. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను. నా భార్యగా నేను నిన్ను తప్ప ఇంకా ఎవరినీ ఊహించుకోలేను అంటూ తన గతపు పెళ్లిని కూడా చెబుతూ ఎంతో ప్రాధేయపడుతూ ఉన్నాడు. అప్పుడు సంజన తండ్రి సంజనకు రాహుల్ తనకు ఇంతకుముందే ఆ నిజాన్ని చెప్పాడని చెబుతూ రాహుల్ సంజన ముందర మళ్ళీ సంజన యొక్క తండ్రి పాదాలను పట్టుకుంటాడు. తన తప్పును క్షమించమని అడుగుతాడు. అప్పుడు ఆ తండ్రి సంజనతో చెబుతాడు, సంజన, నువ్వు మరొక్కసారి ఆలోచించాలి. ఎందుకంటే అతడు పశ్చాత్తాపపు అగ్నిలో కాలిపోతూ ఉన్నాడు. నీకు ఏది సంతోషంగా ఉంటుందో నాకు అస్సలు తెలియదు. కానీ నువ్వే నా ఆనందం.
నీకు ఏది సంతోషంగా ఉంటే అది చేయడానికి నేను సిద్ధం అంటాడు. సంజన అతడిని క్షమిస్తుంది. పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతుంది. రాహుల్ తన తల్లిదండ్రులను తీసుకొస్తాడు. ఆ అబ్బాయి పెళ్లి నగరంలోనే జరగాలి అని పట్టుబడతాడు. నేను తనని తిరస్కరించిన అదే చోట వారి ముందరే నేను పెళ్లి చేసుకుంటాను అంటాడు. అలా వారిద్దరూ అక్కడే వివాహం చేసుకున్నారు. కాబట్టి ఒకరి రంగును చూసి రంగు ఆధారంగా గౌరవం ఇవ్వడం, వారి యొక్క మనస్తత్వాన్ని అంచనా వేయడం చాలా తప్పు. కాదంటారా? ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని తప్పక కామెంట్స్‌లో తెలియజేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.